కుటుంబ గొడవలను రోడ్డు మీదకు తీసుకొచ్చి నానాయాగి చేసే వైఎస్ షర్మిల మహిళా బిల్లు విషయాన్ని వ్యతిరేకించడం పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు ఆమె తన పదవికి రాజీనామా చేయాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా మహిళలు కంటున్న కలలను నెరవేరుస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో మహిళా బిల్లును తీసుకొస్తే దానిని విపక్షాలు అడ్డుకున్నాయని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ద్వారా మహిళలకు అన్యాయం చేయడమే కాకుండా ఎస్సీ ఎస్టీలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. అందుకే 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయాలనుకున్నామన్నారు. మిడిమిడి జ్ఞానంతో ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయని, జనాభా గణన తర్వాత డీలిమిటేషన్ చేస్తే ప్రస్తుతం ఉన్న స్థానాలు తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలు షర్మిల కాబట్టి అందరూ చెట్టు పేరు చెప్పుకునే కాయలమ్ముకునే పరిస్థితి ఉండదు కదా అన్నారు. బిల్లులను వ్యతిరేకించిన తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపై కూడా సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమిని అంగీకరించే నైజం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎన్డీఏలో లేదని, మహిళా బిల్లుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. దీనికి ముందు సమాధానం చెప్పాలి. ఒక మహిళ ఉండి ఇంతమంది మహిళలకు ఎందుకు అన్యాయం చేశారు? అందరూ రాజశేఖర రెడ్డి గారి కూతురు గారు కదా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడానికి. దీనికి ముందు సమాధానం చెప్పాలి. ముందు మహిళా లోకానికి క్షమాపణ చెప్పమ్మా. నువ్వు ఏ రాష్ట్రమో చెప్పు, తెలంగాణ పోయి అక్కడ క్షమాపణ చెప్తావా చెప్పు, లేదా ఇక్కడ ఉన్నారో చెప్పండి. షర్మిల గారు ముందు క్షమాపణ చెప్పండి. తర్వాత మీరు మీ ఇంట్లో గొడవలు రోడ్డు మీదకి రాకండి. మీ ఆస్తి గొడవలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దత్తపుత్రుడు అన్నారు. ఇవన్నీ ఎందుకు? ఒక మంచి కార్యానికి ఎవరైనా సమర్థిస్తే ఏదైనా స్వాగతిస్తాం. మీ ఇంట్లో గొడవలు, వాళ్ళ ఆస్తి తగాదాలను తీసుకొని రోడ్డు మీద పెట్టి దీనికి సమాధానం చెప్పకుండా దృష్టి మరల్చడం కోసం ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు. ముందు ఒక మహిళగా ఉండి ముందు క్షమాపణ చెప్పండి. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండే ముందు దానికి రాజీనామా చేయండి. క్షమాపణలు చెప్పి తర్వాత మాట్లాడండి. మీ ఇంట్లో గొడవలు మీరు కోర్టులలో మీరు చూసుకోండి. మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదు. దాన్ని మొత్తం మహిళా లోకం వచ్చిన ఈ అవకాశాన్ని 30 సంవత్సరాలుగా అడ్డుకుంటూ వచ్చిన పార్టీలే మళ్ళీ ఇప్పుడు అడ్డుకున్నాయి. ఇవాళ ఒక అవకాశం వస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ సాకారం అవుతుందని అనుకుంటున్న వేళ మొత్తం ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి అదే పార్టీలు ఇన్నాళ్ళు వాళ్ళ అధికారాన్ని ఆయా రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ చేతుల్లోంచి జారిపోకుండా కాపాడుకుంటా వచ్చి ఇంకొకరికి అవకాశం కల్పించని పార్టీలు కానీ నాయకత్వం కానీ బిల్లు నిర్వహించమేలాగా చేశారు. దీనివల్ల కేవలం మహిళలకు మాత్రమే అన్యాయం జరగల, నేను చెప్పినట్టుగా యువతకు, తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరిగింది. 543 సీట్లు, మొదట్లో 483 సీట్లు ఉంటే మొట్టమొదటి ఎన్నికల్లో దాన్ని పెంచుతా 543 తీసుకురావడం జరిగింది. అయితే ఇందిరాగాంధీ గారు ఆనాడు దీన్ని 550 స్థానాలకు మాత్రమే పరిమితం చేస్తూ రాజ్యాంగంలో 21 సవరణ తీసుకొచ్చి ఫ్రీజ్ చేయడం జరిగింది. ఫ్రీజ్ చేసిన దాన్ని ఇప్పుడు మార్చి ఆ అవకాశాన్ని కల్పిస్తుంది. దాంట్లో 2021లో మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజ్యాంగ సవరణ 82లో తీసుకొచ్చారు. 26లో మళ్ళీ జనాభా లెక్కలు సేకరించాలి, చేసిన తర్వాత మహిళా రిజర్వేషన్ అని డీలిమిటేషన్ చేయడానికి అవకాశం కలిగించారు. ఇప్పుడు దాన్ని ఫ్రీజ్ చేసిన దాని ప్రకారం అయితే ఖచ్చితంగా జనాభా లెక్కలు జరిగిన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, మహిళలకు కూడా అన్యాయం జరుగుతుంది. అందుకని ఈ సవరణ తీసుకొచ్చి డీలిమిటేషన్కి అవకాశం తీసుకొచ్చి ఇవాళ మోడీ గారు ప్రవేశపెట్టిన దీనిని మేము బిల్లులని వీగిపోయేలాగా చేశాం అని చంకలు గుద్దుకుంటున్నారు. కానీ ఆ క్రమంలో ఈ దేశంలో ఉంటున్న 75 కోట్ల మంది మహిళలకు అన్యాయం చేశామనే విషయాన్ని మర్చిపోతుంది. మహిళా మహిళలకు నేను చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నా, అమ్మ తల్లి, మీకోసం, మీకు పాలన భాగస్వామ్యం కలిగించడం కోసం ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక బిల్లును తీసుకొస్తే సీట్లను పెంచి మీకు భాగస్వామ్యాలను పెంచాలని 272 మంది పార్లమెంటు సభ్యులను పంపాలని చూస్తే ఇవాళ 13% మాత్రమే లోక్సభలో మహిళా ఎంపీలు ఉన్నారు. దాన్ని 33% తీసుకొచ్చి 75 మంది ఉన్నారు. 272 అంటే 200 దీని మహిళా మనల్ని పార్లమెంటుకు పంపాలని చూస్తుంటే దాన్ని అడ్డుకున్నారు. ప్రశ్నించాలా, చదువుకున్న వాళ్ళు ప్రశ్నించాలా, గ్రామాల్లో మహిళలు ప్రశ్నించాలా. ఈ మహాపాపం చేశారు. ఇటువంటి పాపం కాదు. ఈ విషయంలో ముందు ఒప్పుకొని ఈరోజు కొత్తగా చెప్పింది కాదు. ఏమంటే ఎన్నికల్లో లబ్ధి కోసమని. ఇప్పుడు ఆల్రెడీ చివరికి ప్రధానమంత్రి గారు ఒక మెట్టు దిగి దీన్ని మీరే క్రెడిట్ తీసుకోండి, ఇది రాజకీయ అంశంగా చూడకండి, దీని క్రెడిట్ మీరు తీసుకోండి. 1996లో మీ మద్దతుతో కొనసాగుతున్న ప్రభుత్వంలోనే దేవగౌడ గారు దీన్ని ప్రవేశపెట్టారు కాబట్టి మీరే క్రెడిట్ తీసుకోండి, నాకు ఆ క్రెడిట్ కూడా అవసరం లేదు, దీన్ని మాత్రం ముందు కొనసాగించండి. ఇప్పటికీ ఆలస్యం అయితే మళ్ళీ దాని తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది.
భవిష్యత్తులో అవుతుందా లేదా అనే అనుమానం ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో ఉన్న నేపథ్యంలో దీన్ని సమర్థించాల్సిందిగా పదే పదే కోరుకున్నప్పటికీ మూకుమ్మడిగా ఒకటై అసత్యాలు మాట్లాడుతూ ఈ రకంగా ఎటువంటి అవమానం చేశారనే విషయాన్ని మహిళా లోకం గుర్తించాల్సిందిగా కోరుతున్నాను.